సభాధ్యక్షుడు పరిగి శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వేలాదిగా కొడంగల్ నియోజకవర్గ నలుమూలల నుంచి విజయవంతం చేసిన మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఈ గొప్ప శుభ సందర్భంలో వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసి కొడంగల్ ప్రజల యొక్క ఆనందంలో భాగస్వాములు కావడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సాగునీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వివిధ శాసనసభ్యులకు, వికారాబాద్ పరిగి తాండూర్ శాసనసభ్యులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి, అదేవిధంగా రంగారెడ్డి వికారాబాదు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారికి, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్లో వండుకున్న కేడీకి కూడా వినిపించాలి కొడంగల్ గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రుడు సోదరుడు వంశీ చంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఈ మీటింగ్ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు, మిత్రులు, వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు బడికోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి. మనకు మంచి రోజులు వచ్చినాయి, మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎల్లవేళలా మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నాం. కొడంగల్లో ఆఫీస్ ఉంది. ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది. ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.
హస్తం గుర్తుకే హస్తం